హాయ్ అండి. ఎంతమందికి ఫిష్ ఇష్టమో కమెంట్లో తప్పకుండా చెప్పండి. నాకైతే మరి అంత ఫిష్ ఏమి ఇష్టం ఉండదు. చికెన్, మటన్ అయితే సూపర్గా 2 పూటలు అయితే మంచిగా తినొచ్చు. కానీ ఈ ఫిష్ అయితే తినడం కూడా ఒక ఆటంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మెల్లగా తినాలి, ఒక గంట పాటు. అదైతే మనమైతే ఇది ఒక ఫిష్ పీస్ తినేసే వరకు మనం భోజనం చేయొచ్చు. చికెన్, మటన్తో అయితే ఒక పక్కన 5 పీసెస్ పక్కన పెట్టేసి అయితే పులుసుకి అయితే పెడుతున్నాను. మిగతా అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే సాయంత్రానికి అయితే లేకపోతే మధ్యాహ్నానికి అయితే చేసుకోవడానికి వస్తుందని ఫిష్ ఫ్రై అయితే పక్కన అయితే తీసి పెట్టేసాను. అన్నీ ఒకేసారి అయితే చేయలేను పులుసు పెట్టి. నేను ఒక పక్కన మిరియాలు అవన్నీ వేయించుకున్న తర్వాత అయితే దాని తర్వాత జీలకర్ర ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా మంచిగా కొంచెం నుంచి మిక్సీ అయితే పట్టుకోవాలి. పులుసు అయితే లిక్విడ్ లానే ఉంటేనే బాగుంటుంది. చింతపండుకు అయితే ఎక్కువ నానబెట్టుకొని పులుసులాగా అయితే చేసుకున్నాను. ఈ ఫిష్ ఏంటంటే అప్పటిదప్పుడే వేసి ఒక చికెన్ లాగా ఉడికియొద్దంట. జస్ట్ ఆవిరి రాగానే ఉడికి ఫిష్ అయితే జస్ట్ ఆవిరికే ఉడికిపోతుందంట. ఆవిరికి ఉడికిపోతుందంట. దాంట్లో అయితే ఏమి జస్ట్ 1 మినిట్ వేసి పెట్టాలంట దాంట్లో అయితే. లేకపోతే పీసెస్ అన్నీ చెదరైపోతాయంట. ఇదైతే మా అత్తమ్మ చెప్పింది. ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడైనా పీసెస్ అయ్యంగానే అప్పటిదప్పుడే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తుంది. ఏ మాట కామాట కానీ చేపల పులుసు అయితే సూపర్గా అయితే కుదిరింది. పులుసు అయితే నేనైతే పులుసు వేసుకొని తిన్నా. ఫిష్ ఫ్రైస్లో ముళ్ళిళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయని తినలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.